ఇదెక్కడి నాదం? ఎక్కడికి వెళ్తున్నారు వీళ్ళందరూ? క్షీరన్నవన్నది ఒక సాకు మాత్రమే అన్నయ్య. కానీ నేను వచ్చింది ఈ విషయం చెప్పడానికి. శ్రీమన్నారాయణుడు తన భక్తులను ఏదో విధంగా సరైన మార్గాన్ని తప్పకుండా చూపిస్తాడు. నారాయణుడు లోపమేంటి, ఎలాంటి వాటిల్లో చిక్కుకోకుండా చూస్తాడు. ఎన్నటికీ జరగనివ్వడు. ఎలా ఉంది నా మురళి పాట? బాగుంది కదా? మీ అందరికీ ఆనందాన్ని ఇచ్చిందా? నిజంగానే కృష్ణ, చాలా ఆనందంగా ఉంది. మురళి వాయించడం ఎక్కడ నేర్చుకున్నావు నువ్వు? నిజంగా తనువు మనసు ప్రఫుల్లితమైంది కదా పిన్ని? మరైతే ఏ వస్తువు వెనకాల పరిగెడుతూ ఉన్నారు మీరందరూ? సమస్తం ఉన్నాయి కదా మీ దగ్గర. సుఖం, శాంతి, సమృద్ధి ఉన్నాయి. మరి సంతృప్తి లేదెందుకు? నా చిన్నారి కన్నయ్య ఇంత తెలివిగా మాట్లాడగలుగుతాడా? మీరు ఏ ధనాన్ని పొందాలని ఇంత ఆరాట పడుతున్నారో అది ఇవాళ దొరుకుతుంది, కానీ రేపు ఖర్చు కూడా అయిపోతుంది కదా. ఒకవేళ ఎవరైనా చాలా ప్రయత్నం చేసి బోల్డంత ధనాన్ని సంపాదించి తృప్తి పడిపోతే జీవనం తర్వాత దాన్ని తన వెంట తీసుకెళ్లలేడు కదా. ఈ దరిద్రిపైన జన్మించిన ప్రతి ప్రాణి సహజ సంపద, ఆఖరికి వాళ్ల బాధ కూడా సమయాన్ని బట్టి మట్టిలో కలిసిపోతుంది. అలాంటి ప్రతి ఆత్మ పరమాత్ముడి చరణాలను చేరుకుంటుంది. అమ్మ కూడా ఇక్కడే ఉంది. నన్ను నేను నియంత్రించుకోవాలి. ఇవన్నీ నాకు మా నాన్న చెప్తుంటారు. నాకైతే అర్థమైంది. మిగతాది మీరందరూ కూడా అర్థం చేసుకోండి. లేకపోతే ఏంటి కన్నయ్య? లేకపోతే లోభం అనే రాక్షసి పట్టేసుకుంటుంది. అంతా లాగేసుకుంటాను. నేను చెప్పింది సరైందే కదా నాన్న? ఆయన చెప్పేదైతే నిజమే. శ్రీకృష్ణ గోవింద హరే
వీళ్ళంతా స్వామి చూపిన మార్గంలో నడిస్తే చాలు. సంతృప్తి మార్గం. ఆగో. అంటే నువ్వు అన్నదానికి అర్థం నీ నారాయణుడు తన భక్తులకు మార్గం చూపిస్తాడు, ఇంకా ఆ గోకుల వాసులు నా షడయంత్రం నుంచి తప్పించుకుంటారు. లోభం. నీ నారాయణుడు ఎన్ని మార్గాలు చూపించినా సరే, కానీ ఒక వ్యక్తి లోపల లోభం కూర్చుండిపోతే వాడిని స్వయంగా భగవంతుడు కూడా ఆపలేడు. వ్యాపారి గారు, అందరూ తిరిగి వస్తున్నారు. వ్యాపారి గారు వీళ్ళు ఆగడం లేదేంటి? తిన్నగా వెళ్ళిపోతున్నారు. అంతా లాగేసుకుంటాను. నేను చెప్పాను కదా, నా పథకం అంతను అమలు చేస్తానని. అరే, నాణేలతో నిండిన కుండ ఇక్కడెందుకుంది? చూస్తుంటే స్వయంగా లక్ష్మీదేవి మీ దగ్గరికి రావాలనుకుందేమో. అందరి దగ్గర అన్నీ ఉన్నాయి కదా, సుఖం, సౌఖ్యం, సమృద్ధి, కానీ సంతృప్తి లేదెందుకు? నాణేలను ఇలా కుండల్లో ఎందుకు దాచుంచారు? సంచుల్లో కట్టండి. గోకుల వాసులకు ఇవ్వాలా వద్దా? వెళ్ళండి వెళ్ళండి, త్వరగా వెళ్ళండి. ఇదిగో. అవకాశాన్ని వినియోగించుకోవడాన్ని లోభమనరు, కానీ అవకాశం అందుబాటులోకి వచ్చినా వదిలిపెడితే దాన్ని మూర్ఖత్వం అని తప్పకుండా అంటారు. గోకుల వాసులు మీతో వ్యాపారం చేయరు. మీరు ఇక్కడి నుంచి వెళ్ళొచ్చు. గోకుల వాసులు మూర్ఖులు కారు కదా శ్రీమాన్. లక్ష్మి ద్వారంలోకి వచ్చిన ద్వారం తలుపులు మూసుకొని కూర్చుంటారు. పైనుంచి లక్ష్మితో మీరు రావద్దు అని చెప్పడానికి. వీరికి చాలా బాగా తెలుసు ధనం వీళ్ళ జీవనం మార్చగలుగుతుందని. పురుషులకు శాంతి, సుఖం, ఐశ్వర్యం, ప్రాప్తి కలగచ్చు. ఇక మహిళలకు కొత్త కొత్త వస్త్రాలు, రకరకాల ఆభరణాలు, ఏది కావాలంటే అది. వ్యాపారి గారు నిజం చెప్పారు. వీరితో వ్యాపారం చేయడంలో తప్పేముంది? ఒక చిన్న విషయం మీకు అర్థం కావడం లేదా? ఎవరికైనా వ్యాపారం చేయాలని అనుకుంటే ఇక్కడికి వచ్చేసేవారు. చూడండి, మీరు మీ సమయాన్ని వ్యర్థం చేస్తున్నారు. వీలైనంత త్వరగా మీరు ఇక్కడి నుంచి వెళ్ళడం మంచిది. వెళ్ళండి. నేను వెళ్ళిపోతున్నాను శ్రీమాన్, కానీ వీళ్ళందరికీ బాగా తెలుసు జీవితంలో సుఖం ధనంతోనే ఉంటుందని. నేను దాన్ని పంచుదామని ఇక్కడికొచ్చాను. నాకు మాత్రం ఏం తెలుసు, ఇక్కడ సమృద్ధి, రాజదర్బారులోని జనాలు సాధారణ గోకుల వాసులని సమృద్ధిగా చేయాలని అనుకోవడం లేదు. చూడండి చూడండి, నాణేలన్నీ తీసుకొని పదండి. ఇక్కడ ఎవ్వరికీ లక్ష్మీదేవి అవసరం లేదు. తీయండి. లేదు లేదు వ్యాపారి గారు, మేము మీతో వ్యాపారం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. సులక్షణ. అవునవును వ్యాపారి గారు, మేమిద్దరం కూడా సిద్ధంగా ఉన్నాం.
మేమందరం మీతో వ్యాపారం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అవునవును, మా అందరికీ మీతో వ్యాపారం అంగీకారమే. చూడండి, మీరు ఈ విధంగా చేయకండి. తన మాటల్లో పడిపోకండి. ఇదంతా ఒక పన్నాగం. పన్నాగం కాదు, ఇదొక అవకాశం. ఇవ్వండి వ్యాపారి గారు, ముందుగా ఇచ్చే ధనరాశి. అంత తేలిగ్గా కాదు దేవి. మీరందరూ మీ నిర్ణయాన్ని పదే పదే మార్చుకుంటున్నారు. నా నాణ్యాలను తీసుకున్న తర్వాత మీరు మీ నిర్ణయాన్ని మార్చేసుకుంటే? లేదు లేదు, మా నిర్ణయం ఇంకెప్పుడు మారదు వ్యాపారి గారు. ఇంకా మారనివ్వం. నేనెలా అంగీకరించగలను? పొరపాటున ఈయన మాతో వ్యాపారం చేయను అనేస్తాడేమో. ఏదో విధంగా వారికి నమ్మకం కలిగించాలి. మేము ఒక్కసారి మాటిస్తే తప్పం వ్యాపారి గారు. మీరేది చెప్తే అది మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అయితే మీ ఆరాధ్యుడు నారాయణుడిపై శపథం చెయ్యండి. ఇవాల్టి నుంచి పాలు, పెరుగు, వెన్న, నెయ్యి ఎంతైతే వస్తాయో అవి కేవలం నాకు మాత్రమే ఇస్తానని. వద్దు సులక్షణ. నేను శ్రీమన్నారాయణ సాక్షిగా తలచి ప్రమాణం చేస్తున్నాను. ఇవాల్టి నుంచి ఎంతైనా పాలు, పెరుగు, నెయ్యి, వెన్న అన్నీ మీకే ఇస్తాము. నేను కూడా శ్రీమన్నారాయణుడిని సాక్షిగా తలచి ప్రమాణం చేస్తున్నాను. అవునవును, మేము కూడా ప్రమాణం చేస్తున్నాం. మేము కూడా ప్రమాణం చేస్తున్నాం. అవునవును, మేము కూడా ప్రమాణం చేస్తున్నాం. ఊరి వాళ్ళకి చెప్పే గోలలో నేను చాలా పెద్ద తప్పే చేసేశాను. నాన్న సహాయం చెయ్యండి. అమ్మకు అనుమానం వచ్చినట్లుంది. నా అసలు విషయం అమ్మకు తెలియకూడదు. నాన్న! యశోదా, ఏమైంది? ఏమైందా? మీరే చూశారుగా ఎంత మధురంగా మురళి వాయించాడో మన కన్నయ్య. పైగా పెద్ద పెద్ద మాటలు కూడా మాట్లాడాడు. ఇదేమైనా సామాన్య విషయమా? నాన్న చూసుకోండి కొంచెం. సామాన్య విషయమే కదా యశోదా. ఈ విధంగా ఋషులు మహాత్ములులాగా జ్ఞానంతో మాట్లాడడం ఇది సామాన్యం అనిపిస్తోందా మీకు? పిల్లలు చూసేది వినేదే చేస్తూ ఉంటారు కదా. మనం మాట్లాడుకున్నవి ఎన్నిసార్లు వినుంటాడు? మనం ఎన్నిసార్లు వీడికి నేర్పించాము? ఇక ఇప్పుడు యశోద బయటికి కూడా వెళ్తున్నాడు కదా. ఎంతమంది కొత్త వాళ్ళని కలుస్తూ ఉంటాడు. కొత్త కొత్త విషయాలు కూడా నేర్చుకుని ఉంటాడు. అవునా కాదా? నిజం చెప్పారండి మీరు. బాలుర వికాసం ఇంట్లో కూర్చుంటే కాదు. ఇవాళ చూడండి, ఇంట్లోంచి బయటికి వెళ్ళగానే ఎంత తెలివైన వాడైపోయాడో మన కన్నయ్య. వీళ్ళందరికీ బుద్ధి భ్రష్టు పట్టేసింది. ఇంత తెలివిగల బాలుణ్ణి వెన్న దొంగని చెయ్యాలని తయారవుతున్నారు అందరూ. ఎరా, ఇంత త్వరగా ఇంత గొప్ప గొప్ప మాటలు ఎక్కడ నేర్చుకున్నావు? పెద్దవాణ్ణి కూడా అవుతున్నాను కదమ్మా. చాలా పెద్దవాడు అయిపోయావు కదా. ఇక పద, ఇంటికి వెళ్ళాక నువ్వు నాకు చెప్తూ గాని ఏమేం నేర్చుకున్నావు. నువ్వు తప్పించుకున్నావు కన్నయ్య, కానీ ఊరు వాళ్ళ సంగతి ఏంటి? నా కార్యం మార్గం చూపించడం వరకే నాన్న. కానీ వాళ్ళే మార్గం ఎంచుకుంటారన్నది వాళ్ళ మీదే ఆధారపడి ఉంది. ముందు మీరు చెప్పారు, ఆ తర్వాత నేను చెప్పాను. ఇప్పుడు కన్నయ్య కూడా ప్రవచనం చెప్పాడు కదా. వాళ్ళకు అర్థమైందనే అనుకుంటున్నాను. ఇదిగోండి. ఎవ్వరికీ ఏమీ అర్థం కాలేదు. ఆ నాణాల మోత అందరినీ చెవిటి ఇంకా అందులోని చేసేసింది. అందరూ శ్రీనారాయణుడి మీద ప్రమాణం చేసి మాటిచ్చేశారు. ఇప్పటి నుండి మొత్తం పాలు, పెరుగు, వెన్న, నెయ్యి అంతా కేవలం వ్యాపారికే ఇస్తామని మాటిచ్చారు. ఎవరికైతే అమ్మ కూడా నచ్చ చెప్పలేకపోయిందో వాళ్లకు నారాయణుడు కూడా చెప్పలేడు. ఏ విధంగా ఆ దూర్తుడు అందరి దగ్గర వచనం తీసుకున్నాడు నాకు నమ్మకంగా అనిపిస్తుంది. ఏదో జరగకూడనిది
జరుగుతున్నదని ఇక ఆ స్వామి నారాయణుడికే తెలియాలి. ఎప్పుడైతే వాళ్ళు ఆ మార్గాన్ని ఎంచుకున్నారో వాళ్ళు అదే మార్గంలో నడవాల్సిందే. వాళ్ళకందులో ధనం దొరికినా లేదా దుఃఖం. అంటే గోకుల వాసులకి మీరు అండగా నిలబడరా? ఓ దేవకి, ఒకవేళ భక్తి స్థానాన్ని లోభం ఆక్రమించుకుంటే అప్పుడు ఏం చేయగలుగుతాడు మీ శ్రీనారాయణుడు? జవాబివ్వు సోదరి, జవాబివ్వు. తను మీలాంటి వాడు కాదన్నయ్య. పలుగురల్ల మార్గంలో ఎవరైనా భక్తుడు జారిపోయినా కూడా నారాయణుడు ముఖం చాటేయడు. ఆయన ఎల్లప్పుడూ భక్తులకు అండగా నిలుస్తాడు. ఆయనే స్వయంగా చెయ్యి అందించి నిలబడతాడు. మళ్ళీ ఆ పలుగురాళ్ల మార్గంలో నడిచే యోగ్యుడిగా తయారు చేస్తాడు. యశోద, సంతానం తప్పు చేస్తే బిడ్డ తల్లి బిడ్డను వదిలేస్తుందా? ఎప్పుడైనా భక్తుడు తప్పు చేస్తే అప్పుడు భగవంతుడు వాళ్ళని వదిలేస్తాడా? మరి నేను నా ప్రజల్ని వదిలేయలేను. ఇది నా బాధ్యత. నా వల్ల చేయగలిగిందంతా నేను తప్పక చేస్తాను. మీరు నిజం చెప్పారు నాన్న. ఒకవేళ భక్తుడు తప్పు చేసినా కూడా భగవానుడు వాళ్లను వదిలిపెట్టలేడు. నేను వాళ్లకు సరైన మార్గాన్ని చూపించే విధంగా ప్రయత్నం చేస్తాను. అసలు నిజమేంటంటే, లోపమేంటంటే నారాయణుడు ఎలాంటి కష్టాల్లో తన భక్తులను చిక్కుకొనివ్వడు. కాలుడు నా పక్క నుంచి వెళ్ళిపోయాడు మహారాజా. లేకపోతే ఈ తనువు నా ప్రాణాల్నే లాగేసుకునేది. మరోసారి కాలుడికి నేను ఆదేశిస్తాను ఇలాంటి పొరపాటు చేయొద్దని. ఇంకో సూచన నువ్వు తీసుకొచ్చావు. ఒకవేళ అది అప్రియం అని లేదు మహారాజా, నేను చాలా మంచి సమాచారాన్ని తీసుకొచ్చాను. గోకులంలోని ప్రతి ఒక్కరూ, గోపికలు అందరూ ప్రమాణం చేశారు. అది రేపటి నుంచి వాళ్ళు పూర్తి పాలు, పెరుగు, వెన్న, నెయ్యి కేవలం నాకు మాత్రమే ఇస్తున్నారు. అనగా ఏ శుభదినం కోసం నేను ఎదురు చూస్తున్నానో అది రేపొస్తుందన్నమాట. రేపటి నుంచి గోకులానికి చెడు రోజులు ప్రారంభం కాబోతున్నాయి. ఇక అతి త్వరలో వాడు ఆ విష్ణు అవతారం నా పాదాల మీద పడి ప్రాధేయపడతాడు. తన అసహాయ స్థితిలో కన్నీళ్లు కారుస్తూ తన జీవితాన్ని భిక్షగా అర్పిస్తాడు. అంతా లాగేసుకుంటాను. కళ్ళు తెరువు కన్నయ్య. ఇంకెంతసేపు ధ్యానంలో కూర్చుంటావు? సుబలా, ఎవరైనా మంచి ఆలోచనలు ఉన్నప్పుడు వారిని ఆపకూడదు, అర్థమైందా? ఆలోచన? ఎలాంటి ఆలోచన బలరామా? నాకు చెప్పు. ఎంతో మంది ఆలోచనలకు అర్థం చెప్పిన వాడిని నేను. గొప్ప గొప్ప సాధు సన్యాసులు నా దగ్గరికే కదా వచ్చేది సహాయం కోసం. ఇవన్నీ తర్వాత చెప్పు. ఇప్పుడు కన్నయ్యని ఆలోచించనివ్వు. ఆలోచనలు శ్రీదామా, ఆలోచించడం. మరి ఏ వస్తువు కోసం మీ అందరి ఈ ఆరాటం? సమస్తం మీ దగ్గర ఉన్నాయి కదా. సుఖం, సంతోషం, సమృద్ధి, మరి సంతృప్తి ఎందుకు లేదు? యశోద, ఈ నైవేద్యం మన మధ్యాహ్న హారతి కంటే ముందు సిద్ధం చేయాలి. అలాగే పిల్లలకు స్నానం కూడా చేయించాలి కదా. కానీ నువ్వేం ఆలోచనలో మునిగిపోయావో అర్థం కావడం లేదు. అదే ఆలోచిస్తున్నానక్క. పిల్లలు ఎంత త్వరగా పెద్దవాళ్ళైపోతారో కదా. ఇవాళ్ల వీడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. రేపు గొప్ప కార్యాలు కూడా చేస్తాడు. పేరొస్తుంది, ఖ్యాతి పెరుగుతుంది.
దశదిశల్లో ఢంకా మోగుతుంది. ఇది మంచి విషయమే కదా? మంచి విషయమే, కాని పెద్దవాడే సంసార గోలలో పడి ఈ తల్లినే మర్చిపోకుండా ఉంటే చాలు. ఇది సాధ్యం కానిదిలే. కానివ్వు, త్వరగా చెయ్యి. ఇది చాలా పెద్ద ఆలోచనే. ఏదైనా గంభీర సమస్య వచ్చిందా ఏంటి? వెన్న గురించే సమస్య. ఎక్కడైనా ఏదైనా మిగిలిపోయిందా కన్నయ్య? ఇంకా రుచి చూడ్డానికి కూడా దొరకదు వెన్న. మొత్తానికి మొత్తం ఆ వ్యాపారి దగ్గరికి వెళ్ళిపోతుంది. అది ఇవాళ మధ్యాహ్నమే. ఏం వెళ్ళదు. మనం సరైన సమయానికి సరైన స్థానానికి చేరుకోవాలి. $10 నాణాలు ఇచ్చాడాయన. 5 కుండలు వెన్న ఇచ్చి ఇవాళే లెక్క తీర్చేసుకుంటాను. దాంతో నేను ఇంకా ధనాన్ని ఆర్జించగలను. యశోద వదిన నందరాజు గారు ఆఖరికి కన్నయ్య కూడా వద్దనేశాడు. అయినా కూడా మనం ఆ పరమానందుల వారితో వ్యాపారం చేసి మనమేమీ తప్పు చేయట్లేదు కదా? తప్ప లేదు లేదు, అస్సలు కాదు. ఒకవేళ ఇది తప్పే అయితే నారాయణులు మనల్ని ఇది చేయనిచ్చేవాళ్ళే కాదు. ఏదో ఒక ఉపాయంతో ఆపేసేవారు. అరే నేను ఆపాను కదా. ఆపావు సరే, కాని ఎవరిని కన్నయ్య? అందరినీ ఆపాను. లోభమనే వలలో చిక్కుకోకండి అని. నేనైతే ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఒకవేళ నేను తప్పు చేసుంటే శ్రీమన్నారాయణుడు వచ్చి ఆ వ్యాపారికి వెన్న ఇవ్వకుండా నన్ను ఆపేస్తాడు. అంతే, దీనికోసమే ఎదురు చూస్తున్నాను నేను. ఎవరి కోసం ఎదురు చూస్తున్నావు? సరైన సమయానికి. చూసావా, నారాయణుడు ఏమీ చేయలేదు. నీకు కూడా చెప్తున్నాను, సమయాన్ని వృధా చేయకు. మధ్యాహ్నం వరకు సమయం ఇచ్చారు వ్యాపారి గారు. త్వరగా ఇంటికి వెళ్ళి వెన్నంతా కుండలో నింపు. నాతో పాటు నా బండి మీద తీసుకెళ్దాం. వెన్న మొత్తం ఇవ్వాల్సి ఉంటుందా? అంతే కదా మరి. ఇదే కదా వ్యాపారికి మనం ఇచ్చిన మాట. వెన్న మొత్తం వ్యాపారికి ఇచ్చేస్తే కన్నయ్య మా ఇంటికి వెన్న దొంగలించడానికి రారు. ఏదో ఒకటి చేయాలి. తనకేమైంది? ఏం చేస్తున్నావో కన్నయ్య, సరిగ్గా చెప్పరాదు. ఎవరింటికి వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళాలి? సూచిక ప్రకారం అయితే వసంతుడింటికి వెళ్ళాలి. వద్దు వద్దు కన్నయ్య, మీరందరూ ముందు వెళ్ళండి. ఏం జరగబోతుందో, ఎప్పుడు జరగబోతుందో నేను వచ్చేలోపు అంతా కనుక్కొని ఉంచండి. సులక్షణ చిన్నమ్మ ఇంటికైతే పూర్తి సంసిద్ధతతో వెళ్లాల్సి ఉంటుంది. అందుకే మర్దన చేయించుకుని కూర్చున్నాడు కన్నయ్య. పరిహాసాలు అయిపోయాయా? ఇక త్వరగా వెళ్ళండి. సరే, అలాగే. నువ్వు నిజంగా సులక్షణ పిన్ని ఇంటికి వెన్న దొంగతనానికి వెళ్తున్నావా? ఒక్కసారి ప్రేమతో, ఒకసారి కోపంగా, రోజంతా నా పేరే స్మరిస్తూ ఉంటుంది తను. ఇంతలా గుర్తు చేసుకునే వాళ్ళ ఇంటికి వెళ్లాల్సిందే కదా అన్నా? నాకు తెలుసు కన్నయ్య, ఇంకో వెన్న దొంగతనానికి సాకులు వెతుకుతున్నావు నువ్వు. ఒకదానికి కాదన్నా, 2 వెన్న దొంగతనాల కోసం. రెండోది ఇంకెవరిల్లు? వారి ఇంట్లో. ఆవిడ రావడమే కోపంగా వస్తుంది. అంతా తెలుసు నాకు. నువ్వు అందరి ఇళ్లలో దొంగతనం చేస్తావు. ఇంకా మీ అమ్మ ముందు పెద్ద అమ్మాయికుళ్ళ నటిస్తావు. ఎందుకు ఆశ్చర్యపోతున్నావు? నాకు అన్నీ తెలిసిపోయాయి. నా సఖులెవరూ అబద్ధం చెప్పరు. అయినా నేను నీ మీద అబద్ధపు ఆరోపణలు ఎందుకు చేస్తాను? అందరికందరూ నిన్ను ఎంత ప్రేమిస్తారు. అలాగే నేను నిన్ను ప్రేమిస్తూ ఉంటాను. కానీ దానికి అర్థం మాత్రం ఇది కాదు. నువ్వు అందరింటికి వెళ్ళి ఇలా వెన్న తినేస్తూ ఉండడం. సరేలే. ఏంటి సరే?
నా ఇంటికి రావాలన్న ఆలోచన మాత్రం వద్దు కృష్ణ. శంకరి అత్తలాగా నేనేమి వెన్నని ఉట్టిలో పెట్టాను కదా. కానీ అది కూడా ఎందుకంటే మా ఇంట్లో పైన అటకలు లేవు కదా. అందుకే ఒక కుండని ఇంకో కుండ మీద పెట్టి ఉంచుతున్నాను. కానీ నువ్వు ఇవన్నీ చెయ్యనే చేయవు కదా. మరి నా ఇంటికి కూడా వచ్చే ఆలోచన లేదు కదా. అయినా సావిత్రి వదినలాగా ఇంట్లో ఎద్దు కూడా కాపలా ఉండదు. కానీ నేను ఎల్లప్పుడూ జాగ్రత్తగానే ఉంటాను. అందుకే మా ఇంట్లో వెన్న దొంగలించడం మీకు అసాధ్యం. కాబట్టి నువ్వు ఎవరింటికైనా వెళ్ళు కన్నయ్య, కానీ మా ఇంటికి మాత్రం రావద్దు. అర్థమైందా? ఇక మధ్యాహ్నం బండి కోసం బయటికి వెళ్తున్నాను. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని మాత్రం అస్సలు అనుకోవద్దు. ఎందుకంటే మీరు చిన్నమ్మకి చెప్పేస్తారా? మీరెందుకు కొత్త ఆలోచనలు ఇస్తున్నారన్నా? లేదు, చెప్పడం కాదు. తిన్నగా చెవు పట్టుకొని యశోద వదిన దగ్గరికి తీసుకెళ్తాను. అందుకే మా ఇంటికి రావాలన్న ఆలోచన నీ బుర్రలో కూడా రానివ్వద్దు కన్నయ్య. తను ఆపడానికి వచ్చిందా, అన్ని విషయాలు చెప్పి దొంగతనానికి ఆహ్వానించడానికి వచ్చిందా? ఇప్పుడు మీరే స్వయంగా చూశారు కదా. అందరూ కోరుకునేది నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి వెన్న తినాలనేదే. నేను నీ అన్నయ్యని కన్నయ్య. నువ్వు దొంగతనం చేయడం, పట్టుబడడం నాకు ఇష్టం లేదు. పదండి, ఎండలో కూర్చున్నది చాలు, వెళ్ళి స్నానం చేయండి. రండి. అన్నా వద్దు. కార్యం అయిపోయింది. ఒకవేళ కన్నయ్య వెన్న దొంగతనం చేయడం అన్నది నిజమే అయితే ఇవాళ కన్నయ్య ఇక్కడికి తప్పకుండా వస్తాడు. కానీ చెవు పట్టుకొని తీసుకెళ్లడం అనే విషయం నేను అనకుండా ఉండాల్సింది. హే నారాయణ, పొరపాటున కన్నయ్య నిజంగానే భయపడిపోయి ఉంటే ఇవాళ ఏంటి, ఇంకా మా ఇంటికి ఎప్పుడు రాడు. गायति वनमाली गायति वनमाली मधुरं गायति वनमाली मधुरं गायति वनमाली मधुरं गायति वनमाली मधुरं. ఒకవేళ అన్నకు నచ్చ చెప్పడానికి సమయం పడితే మొత్తం వెన్న ఆ దూర్త వ్యాపారి దగ్గరకు చేరుకుంటుంది. ఇక నా సఖులకు ఏమీ దొరకదు. ఇవాళ నేను అస్సలు ఒప్పుకోను. సులక్షణ పిన్ని ఇంట్లో వెన్న దొంగలించడం సంకటాన్ని కోరి తెచ్చుకోవడమే. వీళ్ళిద్దరి వాళ్ళింత శాంతంగా ఎందుకున్నారక్కయ్య? ఏదో రహస్యం తప్పకుండా ఉంది, చెప్పండి. హా, ఇవాల్టి వరకు ఇంత శాంతంగా ఎన్నడూ తయారు అవ్వలేదే. చూస్తుంటే అలసిపోయినట్లున్నారు. బాగా నిద్రొస్తుందమ్మా. పొరపాటున ఒంటరిగా వెళ్ళాలని ఆలోచించడం లేదు కదా వీడు. నాకు కూడా చాలా నిద్రొస్తోందమ్మా. బలరామా, ఇదేమీ నిద్రపోయే సమయం కాదు కదా. కాసేపు పడుకొనిద్దాంలే అక్కయ్య. ఇదే వయసు కదా నిశ్చింతగా తమ పనులు చేసేది. కానీ ఒక్కసారి బాల్యం అయిపోయిందంటే, దాంతో జీవిత భారం, కర్తవ్యం నెత్తిమీద పడ్డాయంటే ఇవన్నీ చేసే అవకాశం మళ్ళీ దొరుకుతుందో ఏంటి? ఈ విషయం నువ్వు చాలా బాగా చెప్పావు. పదండి పదండి, రండి.
చూడు వీళ్ళని. నువ్వేమో దిగులు పడుతున్నావు, పిల్లలు పెద్దవాళ్ళవుతున్నారు, మనల్ని గుర్తుపెట్టుకుంటారా లేదా అని. వీళ్లకు మన అవసరం ఉంది యశోద, ఎప్పటికీ ఉంటుంది. ఎన్నైతే అనుకున్నానో అన్ని కుండలు సిద్ధం చేశాను ఈరోజు. వెన్న కుండల్లో నిండిపోయింది. వెన్న కుండల్లో నిండిపోయింది. వెన్న కుండలో నిండిపోయింది. వెన్న కుండల్లో నిండిపోయింది. వెన్న కుండల్లో నిండిపోయి కన్నయ్య ఇంతవరకు రానేలేదు. కన్నయ్య ఇంతవరకు రానేలేదు. కన్నయ్య ఇంతవరకు రాలేదు. కన్నయ్య ఇంతవరకు రాలేదు. కన్నయ్య హే నారాయణ, సులక్షణ చిన్నమ్మ కుండలకు మూత వేసేస్తున్నారు. ఒకవేళ కన్నయ్య రాకపోతే తన కుండల్ని తీసుకొని వెళ్ళిపోతుంది. కొంచెం వెన్నని కన్నయ్య కోసం విడిగా తీసి పెడతాను. పిచ్చిదాన్ని అయిపోయాను నేను. మనిద్దరం కూడా పిల్లలతో పాటు నిద్రపోయాం. గుళ్ళో హారతి మొదలు పెడతారో ఏంటో. నివేదనకు ప్రసాదం కూడా చెయ్యాలి కదా ఇంకా. ఇంకా వచ్చే కన్నయ్య, ఇంకా వచ్చే రాదు కన్నయ్య. అదిగో హారతి సమయం కూడా అయ్యింది, పద. ఒక్కసారి పిల్లల్ని చూశాక వెళ్దామా? అలాగే. ఎంత గాఢంగా నిద్రపోతున్నారు ఇద్దరు. అక్కయ్య, వెళ్ళి త్వరగా వచ్చేద్దాం. పదండి. చూస్తుంటే ఇవాళ మనకి వెన్న దొరికేలా లేదు. ఎందుకు దొరకదు? కన్నయ్య, బలరాముడు రాలేదా? అన్నా, తను నిద్రపోతున్నాడు. అయినా చింతించకండి, నేనున్నాను కదా, అన్నీ చూసుకుంటాను. కన్నయ్య ఇంతవరకు రాలేదు. కాస్త అధికంగానే భయపెట్టేశానా ఏంటి?
త్వరగా అన్ని కుండలని బండి మీదకి చేర్చాలి. వ్యాపారి గారు ఎదురు చూస్తూ ఉంటారు. శ్రీమన్నారాయణ, సులక్షణ వదిన వచ్చేస్తూ ఉంటుంది. చూస్తుంటే కన్నయ్య ఇంకా రాడనుకుంటాను. నిజంగానే వచ్చేసాడు. చాలా నిర్భయస్తుడు. బాగుంది. స్వయంగా నువ్వే రమ్మంటావు, మళ్ళీ నువ్వే అంటున్నావు. సులక్షణ పిన్ని, నువ్వే కదా ఆపమని అన్నావు. చూడు, నిన్ను ఆపడానికి వచ్చేసాను. వెళ్దామా? వద్దు బాబు, వద్దు. నారాయణ, వసంత, మీ అమ్మ ధ్యానం మళ్ళించే ఉపాయం ఏదైనా చెప్పు. నాకేం తెలీదు. మా అమ్మ లేగదూడలను కూడా కడుపు నిండా పాలు తాగనివ్వదు. మీ అందరూ ఇక్కడే ఉండండి. కృష్ణ, ఏంటి నువ్వు చేసిన పని? ఈ రెండిటిని ఎవరు విడిచిపెట్టారు? రండి, ఇప్పుడే వెళ్దాం. శ్రీమన్నారాయణ, ఇవే పాలన్నీ తాగిస్తే వ్యాపారికి ఇంకేమమ్మని నేను? అయ్యో కన్నయ్య, వద్దొద్దు. అది వ్యాపారి గారికి అమ్మడానికి పెట్టుకున్నాను. నీకోసం చిన్న కొండ విడిగా తీసి పెట్టాను చూడు, అది తీసుకో. కస్తూరియేగా చెప్పింది, వెన్నను పైన ఉట్టిలో పెట్టలేదని. ఇప్పుడు ఏం చేయను? మా ఇంట్లో
ఎత్తు పీట లేదు కదా, అందుకే ఒక కుండ మీద ఇంకొక కుండను పెడతాను. పీట పైన పీట. శ్రమ పడాల్సి వస్తుందో కన్నయ్యకి. చూడు, మనం ఎంత కష్టపడ్డా సరే ఈ కుండకి వేసిన ముడి విప్పలేం. అమ్మ వేసిన ముడి విప్పడం అసంభవం. అయితే ఒక్కటే ఉపాయం, మనం కుండ పగలగొట్టి వెన్న తినడమే. వద్దొద్దు, ఇప్పుడంత సమయం లేదు. అమ్మ దూడలను పట్టేసుకుంది, వాటిని మళ్ళీ కట్టేస్తుంది. కానీ ఇంత త్వరగానా? దూడల కడుపు నిండుతుందా? ఇవాళ ఆకలితోనే వెళ్లాల్సి వస్తుంది అనుకుంటా. అంతగా విచారించకండి, మన స్నేహితుడు ఇంకొకరు బయటే ఉన్నారు, తను చూసుకుంటాడులే. అరే, ఉండు, నీ సంగతి చెప్తాను. అరే, నా కుండల్ని విరక్కొడతావా ఏంటి? వెళ్ళిపో. అరే, ఏం చేసావు నువ్వు అసలు? మరి ఇప్పుడు వెన్నని ఎలా తీసుకువెళ్ళను వ్యాపారి దగ్గరికి? అరే నారాయణ, కాపాడు తండ్రి, కింద పడిపోకుండా చూడు.
ఇంత త్వరగా అయిపోయిందా? కడుపు నిండినా ఇంకా తృప్తిగా లేదు. నా కడుపు అయితే నిండిపోయింది. నాది కూడా. నాకు కూడా నాకైతే ఎప్పుడో నిండిపోయింది. నువ్వేం చింతించకు సుబల, ఇంకా 9 కుండలు మిగిలే ఉన్నాయి. నువ్వు కూడా తీసుకో. హే నారాయణ, ఇంకో కొండ మీద తన దృష్టి పడకుండా చూడు. ఎవరితో తప్పించుకోవాలో వాళ్లతోనే కాపలా కాయిస్తున్నావా కస్తూరి? అయిపోయింది, ఈ కుండ కూడా ఖాళీ. ఇంకా వ్యాపారి గారికి ఏమి ఇవ్వగలను నేను? తనని ఆపాల్సిందే, ఎక్కువైపోయింది. భగవంతుడు ఎదురుగానే ఉన్నారు. వాళ్ళు చేసిన వెన్న తింటున్నారు. ఇక వాళ్ళిద్దరిని చూడండి, అనవసర పనుల్లో మునిగిపోయున్నారు. ఇదే కదా ఆ మాయాజాలం. దీనిలోంచి ముక్తినివ్వడానికే స్వామి ఈ లీలలను చేస్తున్నాడు. ఒక్క క్షణం ఈ లాభాన్ని, మిగతా వికారాలన్నింటినీ మరచి సంపూర్ణ మనస్సుతో స్వామి భక్తిలో మునిగిపోతే వీళ్లకు స్వయంగా వీరి ఇళ్లలో భగవానుడున్నాడన్న విషయము అర్థమవుతుంది. ఇది చాలా రుచిగా ఉంది. ఖచ్చితంగా ఈ మట్టి కుండ వెన్నలో కస్తూరి ఏదో కలిపినట్లుంది. ఇదిగో నువ్వు కూడా తీసుకో సఖా. తిను సఖా. లోపల ఎవరున్నారు? త్వరగా తిను సఖా, సులక్షణ పిన్ని వచ్చేస్తుంది. నువ్వెందుకు తినడం లేదు? అయ్యో నారాయణ, ఇదంతా ఎందుకు చేశావు? సర్వనాశనం అయిపోయాను నేను. భయపడనవసరం లేదు, వెన్న తిను. సులక్షణ పిన్ని చాలా మంచిది, తనేమీ అనదులే. ఎందుకు అనకుండా ఉంటాను? మిగతా గోపిక లీలలో వెన్న దొంగలించి నువ్వు తప్పించుకున్నావు, కానీ నా నుండి తప్పించుకోలేవు. చెవు పట్టుకొని తిన్నగా యశోద గారింటికి తీసుకెళ్తాను. అలాగే కఠినమైన దండని ఇప్పిస్తాను నీకు. అయ్యో, మొత్తం వెన్న తినేసావు నువ్వు, కానీ వ్యాపారి గారికి ఏమివ్వను నేను. ఎందుకు ఏడుస్తున్నావు సులక్షణ పిన్ని? ఈ వెన్న వ్యాపారికి ఇవ్వలేదు, మంచిదయ్యింది. మంచి పని ఎందుకు? అసలు రుచే లేదు.
నువ్వే స్వయంగా చూసావు. వానర మహారాజు కూడా తినలేదుగా. ఒకటి మొత్తం వెన్నంతా తినేసావు, పైగా రుచిగా లేదంటున్నావా? రుచి లేదనడం లేదు పిన్ని, కానీ ఏదో తక్కువగా ఉంది. కావాలంటే నువ్వే స్వయంగా రుచి చూసి చెప్పు. లేదు, తక్కువ ఏమీ లేదు. నేను చేసిన వెన్న చాలా బాగుంది. ఒక్కసారి నా చేతులతో తిని చూడండి. ఎంత రుచిగా ఉందంటే పూర్తిగా తినేశాను నేను. ఇంకొంచెమే మిగిలింది. రుచి చూస్తావా? రుచిగానే ఉంది కదా వెన్న, ఏం తక్కువైంది? ప్రేమ ఇంకా స్నేహం. మీ కళ్ళలో ప్రేమ చిలికించి ఆ లోటును కూడా తీర్చేశారు. ఏమన్నావు నువ్వు? ఈ వెన్నలో ఏదో కలిపానా? కానీ నేను ఇందులో ఏమీ కలపలేదు. కలిపావు కదా, నీ హృదయంలో ఉన్న మొత్తం ప్రేమ. నీ కన్నయ్య కోసం. అరే, ఎందుకు ఏడుస్తున్నావు? వెన్న మొత్తం తినేశాను, ఇక మిగిలింది కూడా తీసుకువెళ్తాను. అన్నకు కూడా తినిపించాలి కదా, తీసుకెళ్ళనా? అడగడం ఎందుకు? ఇదంతా నీదే కదా. ఆకు, ఇదిగో రుచి చూడు. ఈ ముద్దలో నీకేమీ తక్కువ అనిపించదులే. ఇంత ప్రేమగా నాకైతే ఎన్నడూ తినిపించలేదమ్మా. ఇప్పుడు చాలా బాగుంది పిన్ని. కొంచెం అన్నకు కూడా తీసుకెళ్ళనా? ఇప్పుడే తెస్తాను. మరిక వెళ్ళనా? ఆగు కన్నయ్య. ఇంక వెళ్ళు. కన్నయ్య, అమ్మ ఎవరిని చూస్తున్నావు? ఇప్పుడు ఇక్కడే ఎటు వెళ్ళిపోయాడు?
మొత్తం తినేశాను. ఇక మిగిలింది కూడా తీసుకువెళ్ళిపోతాను. నేను అనుకున్నది కన్నయ్య వస్తాడు, కొంచెం వెన్న తింటాడు, తర్వాత వెళ్ళిపోతాడని. కానీ తను మొత్తం వెన్న ఖాళీ చేసేశాడు. ఇదేమి చిన్న విషయం కాదు. ఖచ్చితంగా ఇది దొంగతనమే. యశోద వదిన ఏదో ఒకటి చేయాల్సి ఉంటుంది. ఇంత బీభత్సం, ఇంత హాని, ఇదేమీ మామూలు విషయం కాదు. యశోద గారు దీనికి ఏదో ఒక మూల్యం చెల్లించుకోవాల్సిందే. యశోద గారు, సులక్షణ, వర్షాకాలం నదిలో తుఫాన్లా వస్తున్నావేంటి? వర్షాకాలపు నదా? అయితే బాగా వినండి. ఏ విధంగా నదిలో కనిపించకుండా చేపలుంటాయో అదే విధంగా కన్నయ్య మా ఇంటికి వచ్చి మొత్తం వెన్న ఖాళీ చేసి వెళ్ళిపోయాడు. అయ్యో, నేను సర్వనాశనం అయిపోయాను. ఇప్పుడు ఆ వ్యాపారికి నేను మొహం ఎలా చూపించుకోగలను? పాలు, పెరుగు, వెన్న, నెయ్యి అన్ని సర్వనాశనం అయిపోయాయి. ఇప్పుడు ఆ వ్యాపారికి నా మొహం ఎలా చూపించుకోగలను? ఇప్పుడు నా మాట నేను ఎలా పూర్తి చేసుకోగలను? సులక్షణ, ఏంటి నువ్వు చేస్తున్నది? పద, లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. ఇలా దారిలోకి వచ్చేసాను కదా నేను. నాకు ఇక్కడే అందరి ముందు సమాధానం కావాలి యశోద గారు. చెప్పండి, ఇప్పుడే చెప్పండి. ఈ దొంగతనం నాకు జరిగిన నష్టం గురించి మీరేం చెప్తారో చెప్పండి. ఇప్పుడే చెప్పండి. సులక్షణ, సులక్షణ, చూడు, మనం కనుక్కుందాం. చేయగలిగింది ఏదైనా చేద్దాం. కానీ ముందు లోపలికి వచ్చి ప్రశాంతంగా కూర్చో. అయినా అసలేం జరిగిందో అది చెప్పు ముందు. వదినా, యశోద వదినా, చాలా అపకారం జరిగింది నాకు. ఇప్పుడు తనకేం జరిగింది? ఇవాళ కన్నయ్య హద్దులన్నీ మీరిపోయాడు. ఎందుకు? నీ ఇంటికి కూడా వెన్న తినడానికి వచ్చాడా? కానీ మీకెలా తెలుసు? రా, లోపలికి రా. అక్కడ నీకదంతా తీరిగ్గా వినిపిద్దు గాని రా. వీళ్ళిద్దరూ ఒకేసారి వచ్చేసారా? మరి ఈ వెన్నను ఏం చేద్దాం? ఇప్పుడు చెప్పండి, మీ ఇద్దరి సమస్య ఏంటి? మీ కన్నయ్య మా వెన్నని దొంగలించాడు. దొంగతనంలో మహాపండితుడు. వెన్న కూడా ఎలా దొంగలిస్తాడంటే ఆ వెన్న దొంగతనం అనేది ఒక కళలాగా. అవునా? ఎలాగా? వెన్న ఉన్న 5 కుండలు జుర్రేస్తాడు. ఇంకా మా ఇంట్లో 2 కుండలు.
ఇన్నేళ్లుగా నా కన్నయ్యను ఆకలితోనే ఉంచాను కదా, వాడికి అసలు వెన్ననే పెట్టలేదు. ఇదిగో ఇంతింత వెన్న తీసి ఉంచాను కదా, ఇదంతా నా కోసమే. సులక్షణ, కస్తూరి, నిజంగా కన్నయ్యకు వెన్న తినాలనిపిస్తే తన ఇంట్లో తినేవాడు కదా, మీ ఇళ్ళకెందుకు వస్తాడు అసలు? సరే, ఈ విషయం చెప్పండి. వాడు మీ ఇళ్ళకి ఎప్పుడొచ్చాడు? ఆలయంలో నైవేద్యం ఇచ్చే సమయంలో. కన్నయ్య నీ ఇంట్లోనే ఉన్నాడు కదా కస్తూరి. మరి సులక్షణ ఇంట్లో ఉన్నదెవరు? ఒకవేళ నీ ఇంట్లో ఉన్నాడంటే సులక్షణ మరి నీ ఇంట్లో ఉన్నదెవరు? యశోద గారు, నాకు చాలా బాగా గుర్తుంది. ఆలయంలో నివేదన హారతి ఇస్తున్నప్పుడు అప్పుడు కన్నయ్య నాకు బాగా గుర్తుంది. ఆలయంలో హారతి గంట మోగానే కృష్ణుడు నా ఇంటికి వచ్చేసాడు. నేను చెప్పేది అబద్ధం అని చెప్పాలని చూడొద్దు. మా ఇంటికి వచ్చాడు కన్నయ్య. ఏం చేద్దాం? ఎక్కడ పెడదాం దీన్ని? దీంతో పాటు పట్టుబడితే ఇరుక్కుపోయినట్లే.